నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. తమిళనాడులోని ట్రిచీకి చెందిన జయంతి గారి ధర్మంలో ప్రయాణం జీవన ప్రగతి అనుభవం. గత 25 సంవత్సరాలుగా నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ధర్మయాత్రలో ఉన్నాను. నేను నా మొట్టమొదటి ధర్మ తరగతి హాజరైనప్పుడు అది నాకు బాంధవ్యాల ప్రాముఖ్యతపై లోతైన అవగాహనను ఇచ్చింది. అప్పటి వరకు మన ఆలోచనలు, ప్రతిచర్యలు మరి అపార్థాలు ఒక కుటుంబంలో సామరస్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో నేను పూర్తిగా గ్రహించలేదు. తరగతికి హాజరైన తర్వాత నేను మా ఉమ్మడి కుటుంబంలోని పరిస్థితులను చూసే విధానాన్ని నెమ్మదిగా మార్చుకోవడం ప్రారంభించాను. ఎక్కువ సహనం, అవగాహనతో చాలా కాలంగా మా బాంధవ్యాలను ప్రభావితం చేసిన అనేక అపార్థాలను నేను పరిష్కరించగలిగాను. క్రమంగా ఇది మా కుటుంబంలో శాంతి, ప్రేమ, మంచి అవగాహనను తీసుకువచ్చింది. నేను మా అబ్బాయిలో కూడా మనసుకు హత్తుకునే మార్పులను గమనించడం ప్రారంభించాను. చాలామంది పిల్లల్లాగే అతను కూడా అప్పుడప్పుడు నా మీద కోప్పడి తీవ్రంగా ప్రతిస్పందించేవాడు. కానీ కాలక్రమేణా అతనిలో మార్పును నేను గమనించాను. అతను బాధపడినా కూడా తర్వాత తన ప్రవర్తన గురించి ఆలోచించుకుని నా దగ్గరకు తిరిగి వచ్చి క్షమాపణ చెప్పేవాడు. ఒక తల్లిగా ఇది నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది. అతను భావోద్వేగపరంగా పరిణతి చెందుతున్నాడనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. మా వాడు ఉన్నత విద్యను అభ్యసించి తనకంటూ ఒక ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని నేను ఎల్లప్పుడూ కోరుకునేదాన్ని. అయితే ఆ సమయంలో అతను తన చదువును కొనసాగించడానికి ఆసక్తి చూపలేదు. దానికి బదులుగా అతను చెన్నైకి వెళ్లి అక్కడ సుమారు 2 సంవత్సరాలు పనిచేశాడు. ఒక తల్లిగా నాకు ఆందోళనగా ఉన్నప్పటికీ తన సొంత నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి స్వేచ్ఛను, అవకాశాన్ని ఇచ్చాను. ఆ 2 సంవత్సరాల తర్వాత అతని ఆలోచన విధానంలో ఒక చెప్పుకోదగ్గ మార్పును నేను గమనించాను. తనంతట తానుగా ఉన్నత విద్యను అభ్యసించడంపై అతనికి నిజమైన ఆసక్తి కలిగింది. మా నుండి ఎలాంటి ఒత్తిడి లేకుండా అతను స్వతంత్రంగా అమెరికాలో తన మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు అయింది. అతని స్వయంగా ఇంత పరిణతి చెందిన నిర్ణయం తీసుకోవడం చూసి నాకు అపారమైన ఆనందం కలిగింది. తన చదువు పూర్తి చేసుకున్న తరువాత అతను అక్కడ విజయవంతంగా ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. ఇటీవల నవరాత్రి హోమం ఆశీస్సులతో అతను తన కార్యాలయంలో పదోన్నతి పొందాడు. తన వృత్తిలో చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ గుర్తింపు అతని సిద్ధశుద్ధితో కూడిన కృషికి, శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార అనుగ్రహానికి రెండింటి ఫలితమేనని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మా జీవితాలలో, ముఖ్యంగా మా బాంధవ్యాలలో పరిణతి, మా బిడ్డ వ్యక్తిగత ఎదుగుదల, విజయంలో క్రమంగా జరిగిన అన్ని పరివర్తనలకు నా హృదయం కృతజ్ఞతతో పొంగిపోతోంది. మా ప్రయాణంలోని ప్రతి దశలో మాకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, రక్షిస్తూ, మద్దతునిస్తున్న నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రేమపూర్వక ప్రణామాలు సమర్పిస్తున్నాను.